హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ YUMMS. ఇవాల్టి వీడియోలో అందరికీ ఇష్టమైన కడాయి పన్నీర్ని చిన్న చిన్న టిప్స్ తోటి ఎలా తయారు చేయాలో చూసుకుందాం. మెయిన్గా దీంట్లో వాడే మసాలాలు ఈ కర్రీకి ఇంకా టేస్ట్ని ఇస్తుంది. సో ఈ కర్రీని ప్రిపేర్ చేయడానికి ముందుగా ఒక కడాయిలో 1 టీ స్పూన్ ఆయిల్ని వేడి చేసుకుని దాంట్లోకి క్యూబ్స్ లాగా కట్ చేసుకున్న పన్నీర్ ముక్కల్ని యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకున్న పన్నీర్ ముక్కల్ని చాలా లో ఫ్లేమ్లో 2 నిమిషాల పాటు ఇలా తిప్పుతూనే టాస్ చేసుకుంటూ ఉండాలి. తర్వాత అదే ప్యాన్లో ఇంకో 1 టీ స్పూన్ ఆయిల్ని వేడి చేసుకొని ఒక మీడియం సైజ్ ఉల్లిపాయ ముక్కలు, 3 మీడియం సైజ్ టమాటా ముక్కల్ని వేసుకొని ఇవి మెత్తగా అయ్యేంత వరకు బాగా ఉడికించుకోవాలి. ఇవి ఉడికాక ఒక మిక్సర్ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని చల్లార్చి పేస్ట్ చేసుకోవాలి. మళ్ళీ అదే ప్యాన్లో 1 టేబుల్ స్పూన్ బటర్ని యాడ్ చేసుకొని దాంట్లోకి బిర్యానీ ఆకు, అలాగే 1 టీ స్పూన్ కసూరి మేతి, ఒక చిన్న ఉల్లిపాయని పెటల్స్ లాగా కట్ చేసుకొని ఇలా వేసుకోవాలి. ఇప్పుడు వీటిని 1 నిమిషం పాటు మీడియం ఫ్లేమ్ మీద కుక్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక మీడియం సైజ్ క్యాప్సికమ్ ముక్కలు, 3 పచ్చిమిరపకాయలు వేసుకొని 2 నిమిషాల పాటు బాగా వేయించుకున్నాక 1 టీ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకోవాలి. ఇప్పుడు వీటన్నిటి పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. ఇలా అన్నీ మంచిగా వేగాక ఇందాక గ్రైండ్ చేసి పెట్టుకున్న టమాటా పేస్ట్ని వేసుకొని 2 నిమిషాల పాటు వీటిని బాగా ఉడికించుకోవాలి. ఇప్పుడు వీటిలోకి మసాలాలు వేసుకుందాం. 1/2 టీ స్పూన్ పసుపు, 1/2 టీ స్పూన్ కారం, 1/2 టీ స్పూన్ కాశ్మీరీ చిల్లీ పౌడర్, 1/2 టీ స్పూన్ మిరియాల పొడి, దీన్ని వేయటం అస్సలు మర్చిపోకండి. అలాగే 1/2 టీ స్పూన్ ధనియాల పొడిని వేసుకొని ఈ మసాలాలన్నీ 3 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి 1/2 టీ స్పూన్ ఉప్పుని వేసుకొని ఒకసారి కలుపుకున్నాక 1/2 కప్పు వాటర్ని యాడ్ చేసుకోవాలి. అంటే 100 ml వాటర్ని యాడ్ చేసుకోవాలి. వీటిని ఒకసారి కలుపుకొని మూత పెట్టుకొని నూనె పైకి తేలేంత వరకు బాగా ఉడికించుకోవాలి. ఇలా బాగా ఉడికాక ఒకసారి కలుపుకొని ఇందాక వేయించి పెట్టుకున్న పన్నీర్ ముక్కల్ని యాడ్ చేసుకోవాలి. మీకు కనుక కర్రీ కొంచెం గ్రేవీగా కావాలనుకుంటే ఈ స్టేజ్లో మీరు ఇంకా కొంచెం నీళ్లు పోసుకోవచ్చు. ఇలా ఒకసారి కలుపుకొని మూత పెట్టుకొని 5 minutes పాటు సిమ్లో ఉడికించుకోవాలి. ఈ పన్నీర్ కర్రీ ఇంకా టేస్టీగా ఉండడానికి కొన్ని జీడిపప్పుల్ని తీసుకొని 10 నిమిషాల పాటు నానబెట్టి వాటిని బాగా పేస్ట్ చేసుకోవాలి. దీన్ని లాస్ట్లో కర్రీ మీద వేసుకోవాలి. ఇప్పుడు 5 నిమిషాల తర్వాత మూత తెరిచి ఒకసారి కలుపుకొని దాంట్లోకి 1/2 టీ స్పూన్ గరం మసాలాని యాడ్ చేసుకోవాలి. అలాగే 2 టేబుల్ స్పూన్లు కట్ చేసుకున్న ఫ్రెష్ కొత్తిమీరని వేసుకొని వేడివేడిగా సర్వ్ చేసుకోవాలి. కర్రీ చపాతీ, నాన్, పూరీలోకి చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా సర్వ్ చేసుకున్నాక ఇందాక గ్రైండ్ చేసి పెట్టుకున్న జీడిపప్పు పేస్ట్ని ఇలా వేసుకోవాలి. ఈ జీడిపప్పు పేస్ట్ని ఇలా పచ్చిగా వేయడం వల్ల ఇంకా డిఫరెంట్గా టేస్ట్ వస్తుంది. ఇలా ఉట్టి కర్రీనే తినేయచ్చు, అంత టేస్టీగా ఉంటుంది. మీ ఇంట్లో వాళ్ళందరూ కూడా తప్పకుండా ఈ కర్రీని ఇష్టపడతారు. సో ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ క్లిక్ చేయడం మటుకు అస్సలు మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.